మిస్టర్ జస్టిస్, ఆ విధంగా రంగనాయకులు గారి ఆస్తిని ఆయన వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్య గరుత్మంతరావుతో కలిసి దురాలోచన చేసి కాజేశాడని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా గరుత్మంతరావు తను కలిసి కుట్ర పని అనారోగ్యంతో మంచం పట్టిన రంగనాయకులు గారి దగ్గర దొంగ సంతకాలు సేకరించాలని కూడా మనవి చేస్తున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సాక్ష్యాధారాలతో సహా త్వరలోనే కోర్టు వారికి సమర్పించుకుంటాం. కనుక నమ్మక ద్రోహం చేసిన గరుత్మంతరావుకి, ఆస్తి కాజేసిన భూషయ్యకి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళావా? మీరు కేసులో గెలవాలని మొక్కుకు వచ్చాను. అంటే రేపు నీ కేసు గెలిచిన తర్వాత నేను గెలిచినట్ట, నీ దేవుడు గెలిచినట్ట? నేను నమ్ముకున్న దేవుడు నా దేవుడిని గెలిపించిన. మొత్తానికి లాయర్ భార్య అయినందుకు నువ్వు మెరికలు తిప్పి మాట్లాడడం నేర్చుకున్నావు. రామయ్య, అమ్మా, దేవుని గుళ్ళో అర్చన చేయించాను, వెళ్ళి తీసుకురా. మరిద్దరికి భోజనం వడ్డించి పర్వాలేదులేరా. మీ అమ్మగారు మూడు కన్నం వడ్డిస్తే ఏం కరిగిపోదు. ఏమండి, మీరు కేసులో గెలిచి తీరాలండి. అన్నయ్యకి మన పెళ్లి ఇష్టం లేకపోయినా నా వాటా ఆస్తి అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి పంపాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకోవడం చెప్పండి. అందుకే కదా టోయ్ నేను కావాలని నీ కేసు టేకప్ చేశాను. చూడు, నిన్ను నా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవిని పోగొట్టుకున్నట్టుగా మీ అన్నయ్య బాధపడ్డాడు. ఇప్పుడు ఈ కేసు గెలిచి ఆ లక్ష్మీదేవిని ఆ ఇంట్లో అప్పగించి మరీ వస్తాను. లాయర్ గారు, ఏమిటో వర్మ, వెళ్ళేందుకు తీసుకొచ్చావు? మిమ్మల్ని కలిసి ఏదో లావాదేవీలు చేసుకుంటానంటూ తీసుకొచ్చాం. ఇలా నిలబడి మాట్లాడుకుంటే బాగుంటుంది సార్. అలా పక్కకెళ్ళి కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం రండి. అక్కర్లేదు, చెప్పండి. తమరు అలా కసుగుసమంటే మేమేం చెప్పగలం? నువ్వు ఆగురుడా, నేను మాట్లాడతాగా. లీడర్ గారు, తమరు ఈ కేసు వదులుకోవాలని చెప్పాలని వచ్చామండి. వదులుకోండి. నేను వదులుకుంటే మరొక న్యాయవాది వాదిస్తాడు. పొరపాటు లాయర్ గారు, ఈ దేశంలో చట్టం, న్యాయం, డిగ్రీలు, పెళ్లి కొడుకులు, ఆడవాళ్లు అంతా అమ్ముడు పడిపోయేసరికి కాకపోతే మిమ్మల్ని ఖరీదు చేయడానికి బావామరుదుల బంధుత్వం అడ్డొస్తుంది. అందుకే మిమ్మల్ని కొనలేక ఈ రూట్లో వచ్చామండి. మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేసి తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం లాయర్ గారు, కానీ ఒక్కటే షరతు. ఇన్నాళ్ల నుంచి మీరు సేకరించిన సాక్ష్యాధారాల తాలూకు ఫైలు మాకు ఇచ్చేయండి. పైగా ఈ కేసు మీరు విరమించుకున్నట్టు ఒక్క ముక్క రాసివ్వండి. వెళ్ళిపోతాం. లేకపోతే బ్రహ్మదేవుడు మీ నుదుటి మీద రాసిన నిండు నూరైన జీవితాన్ని మేము చేర్పేస్తాం. మా అన్నయ్యకి చేసిన అన్యాయం చాలక ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వచ్చారా? మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు రాజమ్మ, రాయబారం చేయడానికి వచ్చాం. మేం చెప్పినట్టు నీ మగుని ఒక్క ముక్క రాసిమ్మను, శాంతముత్తులా వెళ్ళిపోతాం. నా కంఠంలో ప్రాణం ఉండగా రాసివ్వను. అంతే కదా, దాన్ని తీసేస్తాం. బావా, నువ్వు ఉద్రేక పడకుండా ఉంటే నీకు మంచి శుభార్త చెప్తాను బావా. ఏమిటండి? ఏం లేదు, నీ చెల్లెలు వాళ్ళ ఆయన్ని కట్టుబడి చంపేసింది. రాజమ్మ తన భర్తను హత్య చేసిందా? అవును బావా, మన ఇంటి పరువు తీసి ఒక కులం తక్కువ పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం వాళ్ళ ఆయనకి తెలిసిందని ఇది కంగారు పడింది, కట్టుబడి చంపేసింది. గరుత్మంతరావు, ఎక్కడో అక్కడ తప్పుడు పని చేస్తే గాని, ఎవరి మీద ఒకరి మీద నిందలు వేస్తే గాని నీ జీవితం గడవదు. నువ్వు చెప్పే అబద్ధాలు వినటానికి. అవునండి, నా కళ్ళారా చూశాను. ఒక భార్య భర్తనే హత్య చేయడం చూసిన దౌర్భాగ్యుని నేను ఒక్కడేనేమో. దారుణం, మహాదారుణం. హత్య చేసిన అంతకుడు ఎప్పుడు తను చేయలేదనే చెబుతాడు. నీ కేకలు నమ్మి నిజాన్ని నిర్ణయించలేనంత తెలివి తక్కువది కాదు ఈ న్యాయస్థానం. చూడండి మిస్టర్ వర్మ, ఈ రజనీదేవి గారు చంద్రశేఖరం గారిని హత్య చేయడానికి కారణం ఆవిడ కొనసాగిస్తున్న అక్రమ సంబంధమేనంటారా? కాదు బాబు, ఆ విషయం చంద్రశేఖరం గారికి తెలియటం. ఆయన అప్పటికీ సౌమ్యంగా ఈ విషయం నిజమేనా, ఇలా ఎందుకు చేశావు అన్నాడో లేదో హఠాత్తుగా చంపేసింది. నేను చాటుగా చూసి బతికి బయటపడ్డాను గాని, లేకపోతే ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ఇవాళ నేను మిగిలి ఉండేవాడిని కాదు. నేను ఆయన్ని చంపానన్నమాట వినటానికి భయంకరంగా ఉంది. వాదాలన్నీ పరిశీలించిన పిదప పై సాక్ష్యాధారాలను బట్టి రాజమ్మ హంతకురాలని నిర్వివాదంగా నిరూపించబడింది. దిస్ ఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కనుక ఈమెకు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చూడు రాజమ్మ, ఆదర్శవంతమైన మొగుళ్లను కట్టుకున్న ఆడవాళ్ల జీవితాలు అడవి పాలు, రాళ్ల పాలు, జైళ్ల పాలు. తప్పదని తెలుసుకునే వెళ్తుందండి పాపం. భూషయ్య, నువ్వు చంపింది నా భర్తనే కాదు, కోర్టులోని న్యాయాన్ని కాదు, నాలోని ఆడ మనసుని. దెబ్బతిన్న పులిని చేసి పంపుతున్నా తిరిగొచ్చి నీ గుండెలు చీల్చి నీ రక్తాన్ని తాగుతాను. చూడు బావా, ఆ రోజు రాజమ్మ కులటం చెప్తే నా మీద విరుచుకుపడ్డావు.
నువ్వు నమ్మకపోయినా న్యాయస్థానం నీ చెల్లెలు మొగుడు చంపిందని నమ్మింది, శిక్ష వేసింది. ఎంతకన్నా ఏం కావాలి మన కుటుంబానికి పరువు తక్కువ. రాజమ్మ, బ్రతికుండగానే నాకు నరకం చూపిస్తావు అనుకోలేదు. నా వంశ గౌరవాన్ని మంట కలిపావు, నా పరువు ప్రతిష్టల్ని నాశనం చేశావు. నువ్వు అంతకిరి. ఉద్రేకపడకండి. ఉద్రేకం కాదు రాజమ్మ. జైలు నుంచి వచ్చాక భూషయ్య గారిని ఏదో చేస్తారని శపథం చేసేవాడు కదా, అందుకే నీ శవాన్ని ఆయన కానుగ్గా ఇస్తానని. మనల్ని నాశనం చేసిన రాక్షసుడు. శిక్ష అనుభవించి బయటకు వచ్చినప్పటి నుంచి దీన్ని సాధించడం కోసం, పగ తీర్చుకోవడం కోసం రగిలిపోతున్న నాకు నువ్వు సాధనంగా దొరికావు. అనుకున్నది సాధించే ప్రయత్నంలో నువ్వు వజ్రాయుధంగా కనిపించావు. నా పగ నీ ద్వారా సాధించదలుచుకున్నాను. దేవుడు తెలివైన వాడు. మనకు తెలియకుండానే వాడు అన్యాయంలో రగిన మనల్ని ఒక్కచోటు చేర్చాడు. వాడు మన ఇద్దరి శత్రువు. ఎందుకు వచ్చావు? 2 తరాలుగా నువ్వు అనుభవిస్తున్న నా ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, నా మేనత్త రజనీదేవికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. నువ్వు రంగనాయకులు కొడుకువా? పెద్ద కొడుకుని. తండ్రి ఎందుకు చనిపోయాడో తెలియకుండా అమాయకంగా తలకొరివి పెట్టిన వాణ్ణి. ఇప్పుడు నీ తల ఒరిగిపోయేలా చేయడానికి వచ్చాను. చాలా శ్రమపడి వచ్చావు, కానీ అదంత సులభం అనుకుంటున్నావా? నువ్వు కనుకుంటున్నావా? ఇప్పుడే నిన్ను, నీ భవంతిని తునాతునుకలు చేసి భూస్థాపితం చేయగలను. కానీ నీ శరీరంలో అన్ని పార్ట్లతోనూ నాకు పనింది గనక ఏ పార్ట్కి ఆ పార్ట్ మిగిల్చి వెళ్తాను. కానీ నేను తలుచుకుంటే నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు అని తెలుసుకోలేకపోతున్నావు. అన్నీ తెలుసుకుని, నువ్వేమిటో తెలుసుకుని, నిన్నేం చేయాలో తెలుసుకునే వచ్చాను భూషణం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నువ్వు తెలుసుకునేసరికి నేను చాలా ఎత్తుకెదిగిపోయాను. ఎత్తునున్న వాడేరా నేల కూలిపోయేది. మరుగే కుక్క కరవదు. నీ కాళ్ళు తీసేయాలనే ఉంది, రావాలి. నీ చేతులు నరికేయాలని ఉంది, కానీ అవి నా తల్లికి చేసిన ద్రోహానికి ఆమె కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పాలి. నీ నాలుక ముక్కలు ముక్కలుగా కోసేయాలనుంది, కానీ అది నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఒప్పుకోవాలి. అందుకే తాత్కాలికంగా వీటన్నిటినీ వదిలేసి పెడుతున్నాను. నా మాట విని కాళ్ళ మీద నిలబడతావో, నెత్తి మీద తెచ్చుకుంటావో నీ ఇష్టం. బాబు, ఆయన చివరిలో ఏం చెప్పిందంటే, నాకు అర్థమైంది వాడు ఏం చెప్పాడో. నువ్వు నోరెత్తుకు వెళ్ళు. అమ్మా, ఏ చేసిన తప్పు ఒప్పుకోవటానికి వచ్చావా? లేదురా, తప్పు మీదేనని చెప్పడానికి వచ్చాను. అత్తయ్యను అనవసరంగా నట్టింట్లో నిలబెట్టి నింద వేశారు. మీకేం తెలుసు నింద మోపారు? ఏ సాక్ష్యాధారాలు చూశామని దోషిగా నిలబెట్టారు. మీరు విన్నదే న్యాయం అయితే, ప్రతివాడు చెప్పింది నిజమైతే, రామాయణంలో సీత కూడా పద్ధతిగా నిలబడి ఉండేది. నువ్వు దాని విషపు కూడు తింటున్నావని దాన్ని సమర్థిస్తున్నావా? ఇంత వంట దాన్ని కృంగదీసింది. అది చేసిన ఘాతకం నా సౌభాగ్యాన్ని నాశనం చేసింది. నా బిడ్డల బ్రతుకు వీధుల పాలు చేసింది. ఘాతకి
అసలు ద్రోహం చేసిన వాళ్ళు హాయిగానే బ్రతుకుతున్నారు. తప్పుడు సాక్ష్యాలకు చేయని నేరాలకు బలైపోయింది అత్తయ్య. శత్రువునైనా ప్రేమించడం మన సాంప్రదాయం. అలాంటి కుటుంబంలో పుట్టి నాకు తల్లి వేయండి, సాటి ఆడదాని గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావమ్మా? ఆవిడ గురించే కాదు, నీ గురించి కూడా మాట్లాడాలి. నువ్వు తిన్న చాలక ఆ ఎంగిలి కుర్త మమ్మల్ని ఎందుకు? వాడెందుకు నా నోరు మియ్యాలి? ఆ నీచురాలి అండ చేరి దానితో చేతులు కలిపిన నేరానికి సిగ్గుతో నువ్వు నా నోరు మియ్యాలి. లేదమ్మా, మీరు ఊహించిందంతా నిజం కాదు. అత్తయ్య జరిగిందంతా చెప్పింది. అదేం చెప్పిందో నువ్వే విన్నావు. అదంతా నాకు అనవసరం. సిగ్గున్న వాడివైతే, పౌరుషం ఉన్నవాడివైతే ఈ జన్మలో నీ మొక్కు నాకు చూపించుకో. అమ్మా అమ్మా ఎవరా నీకు అమ్మా? ముందు నువ్వు ఇంట్లోంచి వెళ్ళవు. వెళ్ళరా? నువ్వు వెళ్ళకపోతే ఇంటిన పాటికి ఇంత విషయం ఇచ్చి వాళ్ళని తప్పి నేను చస్తాను. వెళ్తానమ్మా, వెళ్తాను. ఏ దిక్కు లేకుండా వీధుల్లో తిరుగుతున్న నన్ను చేరదీసి మన కుటుంబానికి ఇంత అన్నం పెట్టిన అత్తయ్యను నింద మోపి వెళ్ళగొట్టావు. ఇంతకాలం ఈ కుటుంబాన్ని మోసిన భుజం మీదే మీరు వేసిన ఆ నింద కూడా వేసుకుని వెళ్ళిపోతాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని నువ్వు ఆలోచన లేకుండా ఆవేశంతో ఇచ్చిన తీర్పే అయినా కన్న తల్లి మాట మీద ఉన్న గౌరవంతో వెళ్ళిపోతున్నాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు, కానీ అంతకు ముందే నేను వాళ్ళతో సహా పీకేశాను. జీవితం మనకు తెలియకుండా మారిపోతుందని, మమతలు ఆ సుడిగండాల్లో ఉనిపోతాయని నేను ఊహించలేదు. నీ కుటుంబం ముక్కలైపోయేందుకు నా తండ్రి కారణమైనందుకు, ఆ తండ్రికి నేను కూతుర్నేందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వేం చేశావు సుధా సిగ్గుపడటానికి? ఈ పరిస్థితులు చక్కబడాలంటే అత్తయ్య నిర్దోషి అని కోర్టులో మనం రుజువు చేయాలి. దానికి నీ సాయం కావాలి. చెప్పండి, ఏం చేయమని చేస్తాను. అత్తయ్య కేసు కోర్టులో రీఓపెన్ చేస్తున్నట్లు మీ నాన్నకు తెలిసేలా చేయి. ఆ ఉక్రోషంలో, ఆ భయంలో ఆయన బయటపడితే కేసుకు కావాల్సిన ఆధారాలు దొరకొచ్చు. అలాగే. గురునాథం, అమ్మా, మా నానేంటి 2 రోజులుగా గది వదిలిపెట్టి బయటికి రావట్లేదు? నడ్డి విరిగిన తావేం చేస్తుందమ్మా? పుట్టలోనే పడుంటాను మరి. అదేంటి, ఏం జరిగింది? ఏం చెప్పమంటారులే అమ్మా, ఓ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి విశ్వరూపం చూపించి వెళ్ళండి. ఓహో, ఆ సరే గాని రజనీదేవి అనే పేరు ఎప్పుడైనా విన్నావా? ఆవిడకు నీకు సంబంధం ఏమిటమ్మా? ఆవిడ నిర్వహణ నడుస్తున్న కామెంట్ లో నేను పనిచేస్తున్నాను. ఆవిడ మీద అనవసరంగా హత్య నేరం మోపి ఒక కిరాతకుడు ఆవిడ జైలు పాలు చేశాడు. ఆ కేసు సంబంధించిన కొత్త ఆధారాలు ఇప్పుడు దొరికాయి. తన భర్తని హత్య చేసిన హంతకుని ఉరికమ్మ ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నది. అయితే ఈ కేసు ఆవిడే గెలుస్తుందంటారు? తప్పకుండా ఆవిడే గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. ఆవిడతో పాటు నేను ప్రయత్నిస్తున్నాను. వీల్లేదు, నువ్వు దాని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? నేను నీ తండ్రిని, నిన్ను శాసించే హక్కు నాకుంది. ये सब मेरे पास नहीं चलता, तुम कौन हो मुझे बोलने वाले? ఇదేవిడ భాష మార్చేసింది. ఆంగ్ల భాష అయితే నేను అతి చక్కగా తర్జుమా చేస్తున్నాను కదండి, అందుకని నాకు రావెనుకుని అఫిషియల్ లాంగ్వేజ్ లో తిట్టారండి. దాని తర్జుమా ఏమిటో చెప్పు. నువ్వు వేధోమోఖం వేసుకుని ఇంట్లో కూర్చో, నేను చేసేది నేను చేస్తాను అని ఆవిడ. అమ్మాయి అందా నీకు భాష రాక? అయ్యా, కేంద్ర భాష నుంచి రాష్ట్ర భాషకు వచ్చేసరికి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ వస్తే పర్లేదు, తేడా వస్తే మాత్రం ఒప్పుకోను. ఏ ఇంట్లో ఇంటి ఖర్చులకి డబ్బులు ఏమన్నా ఉంటే ఇవ్వరా? డబ్బు 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 ఎక్కడి నుంచి తెచ్చేది డబ్బు? అది కాదన్నయ్య, అవసరం వచ్చి అడిగాను అంతే. చూడు, నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన్ని ఇంట్లో ఆకలి భయపడి పారిపోదయ్యా. ఉద్యోగం పురుష లక్షలు ఉన్నారు, పోయిన ఉద్యోగం మర్చిపో. నేను స్టేట్ చమల్లాల్ చెల్లులతో మాట్లాడాను. నువ్వు కాసేపు నీ కోపాన్ని మర్చిపో. జరిగినట్టు చూసి చూడనట్టు 4 నెలలకి రాసే జీతం 1000 రూపాయలు. ఇంటి కొడుకుగారేం చెప్పడం లేదు, నా పిల్లనిచ్చే మామగారే చెప్తున్నా. నువ్వు ఇచ్చే ఉద్యోగం అక్కర్లేదు, నీ కూతురు అక్కర్లేదు. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఈ అవిటి గోడకి గెంతే కంటే ఓ మంచి గట్టి గోడకి గెంతే పుణ్యం పురుషార్థం. కథ మారిస్తే పోలే. ఓ బావా, ఓ బావా, ఒట్టు బావా, ఓ బావా అంటుంటే ఏంటి ఇది? పట్టపైన ఎవరి నుంచి కలగంటున్నావు? అబ్బా, కమ్మని కళ పాడు చేసావు నాన్న. ఎవరే నీ కళ్ళకి వచ్చింది? నువ్వే చెప్పావుగా చిన్నబాబు గురించి కలగనమని. కష్టపడి కల్లో తెచ్చుకునేసరికి నువ్వే పాడు చేసావు. ఆ గాడిదని కళ్ళలోకి రాయించేవే. వాడికి ఉద్యోగం లేదు, స్తోమత లేదు, నెత్తిని దమ్మిడి బట్టి చెల్లె విలువ లేదు. తప్పమ్మా. అన్న నేష్టమేంటి? నా తల్లి కదూ. ఎవరినో ఒకరిని కలగనకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. ఎవరిని కలగనంటావో చెప్పు. నీ కళ్ళకి ఎవరు రావాలో నేను వెతుక్కు చెప్తానే.
నువ్వు వెతుక్కొని వచ్చి చెప్పు. ఈ లోపల టైలర్ అప్పారాన్ని కలగనేస్తా. పోనీ చంద్రాన్ని కలగనైనా చిలిపిగా నవ్వుతాడు. చంపేస్తాను. చూడు, నువ్వు పడుకున్నా కలగనకు, కలగన్నా కలవరించకు, కలవరించిన చేతులు ఒప్పుకో, ఇక్కడి నుంచి కలగకు, అంతే. ఓన్లే నిలబడే కలగనేస్తాను. తన భర్తని హత్య చేసిన అంతకుని ఉరికంబో ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నాడు. రాజకుమారుడా, అయ్యో ఇదేం బాబు, లేనాయనా లే బాబు, లేవా లే లే. అమ్మగారుడా, నువ్వా ఈ అన్నాళ్ళకి కనిపించావురా? అమ్మగుడా, ఈ నళ్ళు ఏమైపోయారా? నువ్వు ఈ అన్నాళ్ళైతే ఏం కానీ సమయానికి కనిపించావురా జటాయులకు. ఏం పర్వాలేదురా, నేనున్నాను, డాక్టర్ ఉన్నారు, నేనున్నాను, హాస్పిటల్ ఉన్నాయి. పర్వాలేదు. గురువా, ఇప్పుడు చెప్తాను కూడా నీ భగవద్గీత. నేనే అర్జును నేటి అస్త్ర సన్యాసం చెయ్యక్కర్లేదు గురుడా, కానీ నీ సొంత కూతురే ఆ పొజిషన్ లో చేరిపోతే నీ పొజిషన్ ఎంత వీక్ అయిందో నాకు తెలుస్తుంది. ఏసేంటో నాకు అర్థం కాకుండా మీ ఇద్దరు మాట్లాడుకోవడం నాకేం బాగోలేదయా. ఏం లేదయా, 10 సంవత్సరాల క్రితం ఎవరు రమ్మన్నాడు అనవసరంగా. సోడాలు ఇచ్చానండి, ఆ, లేకపోతే మీకు బాగా ఎక్కేసి ఎవరెవరికి ఏమేం చెప్పాలో తెలియ కూడా చెప్పేస్తుంటే కంట్రోలింగ్ కోసం వచ్చాను. ఇక్కడ అంతా మనోళ్ళే. నేనేం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నా, 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన మద్దన్ని ఇప్పుడు తిరగదోడుతున్నారండి. తోడుకుంటే ఏముందా, మజ్జిగ తిరగతాను నేను. జడ్జి గారితో మాట్లాడతాను లేదా మంత్రి గారితో మాట్లాడతాను. దువ్వెంతో చచ్చిపోయే పేరుకి దూరం ఎందుకయ్యా? దీనికి అంతరికి కారణం నీ కూతురు ప్రేమించేవారు కదా, ఆడి కోరలో పీకెత్తా సరే. నాకు పీకేయాలని ఉంది కానీ నేను చెప్తాను దాని విషయం. ఇప్పుడు నీ కూతురు ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేవనుకో, ఆ కృష్ణమూర్తి గారు కోరలు తీసేసిన పావు అవుతాడు. ఇంకేం చేస్తాడు, గడ్డాలు మీసాలు పెంచుకుని సొక్కాలు చింపుకుని 20 గీతాలు పడుకుంటూ రోడ్లు పార్కులు తిరుగుతాడు, నీ దారికి రాడు. కోట్లు గీట్లు ఎక్కడికన్నాను కానీ ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కొడుకు ఎక్కడ ఎటు వచ్చినట్టు మాట్లాడతా. నా కొడుకు లేడు, ముద్దుల మూట, ముచ్చపు చెప్ప, అమ్మో సంబంధాలు వచ్చి చేసానా చేయలే. ఇంక మాటకు అడ్డు రాకు. చూడు, నీకు మినిస్టీరియల్ సంబంధం వచ్చిందంటే నీ పొజిషన్ పెరిగిపోతుంది అనమాట. ఇంకో దెబ్బ కొట్టే వారి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి నేనేమన్నా పసిబిడ్డనా పట్టునా? ఈ ఆలోచన మీ నాన్నగారిది కాదమ్మా, ఆయన ఒక గరుత్మంతరావు తోడయ్యాడు, వాడిదే ఏదో సలహా. ఓహో, వాడు అక్కడ చేరాడా? కృష్ణమూర్తి బాబు, సుధమ్మ గారు నా చేతుల మీదుగా పెంచాను, మీకేం సహాయం చేయమన్నా చేస్తాను, కానీ ఆమె జీవితంలో ఏ పరిస్థితిని నేను భరించలేను బాబు. ఏడి సార్, దొంగలు ఓళ్ళు పంచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొరికించు కూర్చోలేదు. పెళ్లి చూపులా? అయ్యా నాగభూషణరావు గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి మీ ఇంట్లో శుభకార్యం చేయడానికి. ఏదో వాంఛాప్రాయంగా అమ్మాయిని పిలిపిస్తే ఒక్కసారి చూపులయ్యాక తాంబులా చూసుకోవచ్చు. అలాగే. సుబ్బమ్మా, అమ్మాయిని తీసుకురా. శుభమా, అయ్యగారు కార్తీకం చేయమని చెప్పు. వండర్ఫుల్ సుధా, మీ నాన్న ఇల్లు బ్రహ్మాండంగా కట్టించాడు కానీ ఏసీ లేకపోవడంలో ప్రాణాలు తోడేసాయనుకో. ఏదో ఫస్ట్ నైట్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. ఎవరు గెస్ట్లు వచ్చినట్టున్నారే, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాగభూషణరావు ఎవరెత్తున్నా? వీడెవడు మావయ్య మన ఇంటికి వచ్చి నా చిరునామా అడుగుతాడు? బాబు, తమరు కుమారి సుధని. కుమార్ ఒకటే, కళ్ళు పోతాయి. శ్రీమతి సుధ. నిన్నే మా పెళ్ళయింది, రాత్రి శోభనం కూడా జరిగింది. ఏం మావయ్య? శివశివ, పాపం క్షమించుగాక. ఏంటి ఏంటండి, శుభమా మేము పెళ్లి చేసుకుంటే పాప అంటారేంటి? శుద్ధ, ఎందుకు మావయ్య అలా అరుస్తావు? కరుస్తాను, ఇప్పుడే తెలుస్తాను. చాలా చాలా ఊరుకోవయ్యా, కూతురు పెళ్లి చేసేసి మళ్ళీ పెళ్లి చూపుల కోసం పిలుస్తావా? అమ్మో అమ్మో, ఎంత ద్రోహం. గర్భమంత్రం మావయ్య, నువ్వు కూడా అక్కడే ఉన్న అక్షింతలు వేసావుగా, ఎలా తీసుకొచ్చావు వెళ్ళి? ఈ కుతంత్రంలో ఈడికి కూడా పాత్ర ఉందన్నమాట. ఎంత రాజకీయ నాయకులు అయితే మాత్రం ఇంత ద్రోహం చేస్తారా? జగన్నాయ పోదా? కృష్ణమూర్తి, నా పేరులోనే పాముందరా, దాని తోక తొక్కావు కదూ. ఓకేటి మామగారు, ఖాళీ మడుగులో ఆ పాము పడగనే తొక్కిన వాడిని నీ కళ్ళ ముందే బృందావనం సృష్టిస్తాను, చూస్తావా? కమాన్. ఈ నుంచి వెళ్ళడం అంత సులభం అనుకున్నావా? అటు చూడు.
నా కూతురుతోనే కాదు నీ ప్రాణంతో కూడా బయటికి వెళ్ళలేవని ఇప్పటికైనా అర్థమైందా? భర్తకు పట్టిన గతే వాడికి పడుతుంది. పిచ్చివాడు, నా భర్త నీతిని రక్షించే లాయర్ మాత్రమే, కాని నా మేనల్లుడు అవినీతిని ఎదిరించే మొనగాడు. వాడిని ఎదిరించి ఏమీ చేయలేరు, చావటం తప్ప. కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు. జీవితం మొదటి నుంచి ప్రమాదాలతో పోటీ పడి నేనే ప్రమాదంగా మారిపోయాను. నాతో పోటీ పడితే నీకే ప్రమాదం. అరుగో వచ్చేశారు. ఆగుసుదా, కుడికాల లోపల పెట్టిరా అమ్మా. ఎంత ముచ్చటగా ఉన్నారు. చూడటానికి ఈ 2 కళ్ళు చాలటం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. భూషయ్య, బిడ్డల్ని కనగానే సరిపోదయ్యా, వాళ్ళ ముచ్చట్లు చూడటానికి 1000 నోములు నోచుకోవాలి. ఆ నోములు నేను నోచుకున్నాను, ఆ ముచ్చట్లు నేను చూస్తున్నాను. పాపం, చూడలేని నీ దురదృష్టానికి నా సానుభూతి. మీరిద్దరూ ఆదర్శంగా నిర్ణయించుకున్నారు. సంతోషం. మనసిచ్చిన వాడి గురించి తెగించి రావటం మన కుటుంబంలో జరిగిన 2వ కథ. కృష్ణమూర్తి, చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం చూస్తున్నానయ్యా. లేదత్తయ్య, ఈ ఆనందం కేవలం ముఖానికి పూసుకున్న రంగు మాత్రమే. దూరం అయిపోయిన నా ఇంటి గురించి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. తల్లిపాలు తాగనని భీష్మించు కూతున్న పసిబిడ్డ తన కళ్ళ ముందే ఆకలితో మాడిపోతుంటే చూసి తల్లి అనుభవించే నరకమే నేను అనుభవిస్తున్నాను. వాళ్ళ మొండితనాన్ని ఎలా సమాధానపరచను, వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బాగు చేయను? అక్కయ్య, ఆకలిస్తుందే, మంచినీళ్ళు కూడా లేవు, కళ్ళు తిరుగుతున్నాయే. టీచర్, ఆకలిగా ఉందా బుజ్జి? లేదు టీచర్, 2 రోజుల నుంచి ఆకలేట్లేదు. బుజ్జి, 2 రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోజనం టీచర్. ఈ డబ్బు తీసుకుని ఇంకా కావాల్సింది తీసుకురామా. నా మాట వినమ్మా. నిస్సుధ, పౌరుషం కోసం రక్త సంబంధాన్ని కూడా తెంచుకున్న రాతి మనుషులం మేము. మీరిచ్చే డబ్బుతో ప్రాణాలు పోసుకుంటామా? ఈ ఇంటిని ఆదుకోవటానికి ఇంకో కొడుకు బ్రతికే ఉన్నాడు. కుటుంబం అంతా ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వారి ఆకలిని నీ పౌరుషం తీస్తుందా? ఒక్క మా కుటుంబం ఏమిటి, దేశంలో 64% ఆకలితోనే బతుకుతున్నారు. మిస్టర్ మురారి, మనిషి అన్నాక తాను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించుకోవాలి. కానీ మొండితనానికి పౌరుషం అని, చేతకాంతనానికి అభిమానం అని పేర్లు పెట్టుకుని మీరు బ్రతికే వాడిని బ్రతకనివ్వక మీ ఉపన్యాసాలతో ఉద్ధరించాలనుకోవడం మీ గొప్పతనం అనుకున్నారా? మీరడిగే 1 కోటి సమస్యలకు నేను సమాధానం చెప్పగలను. వాళ్ళ ఆకలికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు. స్తోమత ఉంటే పోషించుకుంటాను కానీ దేహీయుని మాత్రం ఎవరిని యాచించను. తీసుకోండి డబ్బు. మళ్ళీ మీ చేతుల్లో ఆ డబ్బు చూశానో నరికి పోగులు కట్టాను. జాగ్రత్త. తీసుకోండి. మంది మార్బలంతో వచ్చావన్నమాట. ఈ అక్రమాన్ని ఎదిరించడానికి చట్టాన్ని తోడు తీసుకొచ్చాను. చట్టానికి ఎంత దుర్గతి పట్టింది భూషయ్య. ఎస్ఐ గారు కూర్చోండి. పద్మీదేవి గారు, తన కూతురు కుమార్ సుధను మీరు అక్రమంగా నిర్బంధించి ఉంచారని నాగభూషణరావు గారు కేసు పెట్టారు. ఇన్స్పెక్టర్, సుధ ఆయన కూతురని గ్యారంటీ ఏమిటి?
కూతురు కాకపోతే కేసు పెట్టవలసిన అవసరం ఆయనకేముంది? అలాగా అయితే ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఆయన చెప్పమానండి. 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. కాదు. అవును, 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. అంటే సుతకి ఇప్పుడు 23 ఏళ్ళు అన్నమాట. అవును, 23 ఏళ్ళు. నిజం? మనసా వాచా కర్మణ నా కూతురికి 23వ సంవత్సరం నడుస్తోంది. ఇక చాలు. ఎస్ఐ గారు, తన కూతురికి మైనారిటీ తీరి మేజర్ అయ్యిందని మనసా వాచ కర్మణ ఈయన 2 సార్లు ఒప్పుకున్నాడు. మేజర్ అయితే మాత్రం వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోంచి దౌర్జన్యంగా తీసుకురావడం నేరం. ఎస్ఐ గారు, నన్ను ఎవరు దౌర్జన్యంగా ఇక్కడ తీసుకురాలేదు. నేను అతను కోరి ఇష్టపడే వచ్చాను. అది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను, ఎలా రాసిమన్నా రాసిస్తాను. సుధా, ఎస్ఐ గారు, పూర్వాపురాలు తెలియకుండా ఇలా ఇంటి మీద దాడి చేయటం సభ్యత కాదు. ఐఎమ్ సారీ మేడం. చూడండి మిస్టర్ నాగభూషణరావు గారు, ఇంకెప్పుడు చట్టంతో ఆడుకోకండి, మమ్మల్ని ఇలా అవమానించకండి. రైట్. కృష్ణమూర్తి, అదొక నాయకురాలు నాగమ్మ, దాని చేతిలోని ఒక బాలచంద్రుడివి. చూస్తాను, అంతిమ విజయం నాదేనని రుజువు చేస్తాం. అనవసరంగా అరవక మావయ్య. నీ బుద్ధిలాగే నీ ఆరోగ్యం కూడా మంచిది కాదు. అట్టే అరిచావంటే హార్ట్ అటాక్ వచ్చి తప్పుని చేస్తావు. నీ బాడీతో నాకు చాలా పని ఉంది. నువ్వు ఎంత గింజుకున్నా అంతిమ విజయం నాదే. ఈ మాట నీ నల్ల గుండెల్లో గుర్తుపెట్టుకుని వెళ్ళిపో. వాడు తెలుగులోనే చెప్పే, నువ్వు ఊరెత్తకు. బాలచంద్రుని చంపాలంటే ఆయన ఎదిరించి లాభం లేదు గురుడా. బల్లెం తీసుకు పొంచి ఉండాలి, సమయం చూసి వెనకపోటు పొడి చేయాలి. పొడి చేయడానికి ఆడు సామాన్యుడు కాదు, త్రినేత్రుడు. వాడెంత గొప్పవాడైనా వాడి ప్రాణం ఏదో చోట ఉంది. తరతరాలుగా ఈ వీక్ పాయింట్ పట్టుకునే మంచిని మనం జయిస్తున్నాం గురుడా. అది చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ ప్రపంచంలో వాడికి కావాల్సింది వాడి కుటుంబ సుఖం. తల్లి, చెల్లి, తమ్ముళ్ళంటే వాడికి పంచ ప్రాణాలు. ఆ ఇంటిని వాడు పువ్వులాగే చూసుకుంటాడు. పువ్వులాగే చూసుకుంటాడో ఆకులాగే చూసుకుంటాడో మనకు అనవసరం. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటో చెప్పు. ఆ పువ్వుని రేకులు తీసి నడిపేశాం అనుకో, వాడు కుంగి కృషించి నశించిపోతాడు. అయితే ఇప్పుడు మన చూపడాల్సింది ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఆ బొమ్మరిల్లు మీద మాట. అది నళ్ళని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు. దగ్గరుండి అన్నీ జరిపించవలసిన వాడిని దూరం అయిపోయాను. అక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదు. వెళదామంటే ఆ గడపలో కాలు పెడితే తాగి చస్తానండి అమ్మ. అంత మాట అన్న తర్వాత ఎలా? కన్న తల్లి కోపం ఎంతసేపు ఉంటుంది? ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్లీ కలుసుకుంటారు. నిన్ను నీ వాళ్ళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదనలేదుగా. వెళ్ళు, దగ్గరుండి అన్నీ జరిపించు. బియ్యమందే చోటు చాలా గొప్పగా ఉండాలండి. ఈ పనికిమాలిన సంబంధం మీకెక్కడ దొరికిందండి? కట్టుకున్న మొగుడిని నట్టింట్లో చంపిందండి వాళ్ళ మేనత్త. మీరు ఆలోచించండి. ఏమండి, వీడి లోపల వీడి మాటలు నమ్మకండి. నమ్మకేం చేస్తాం? రజనీదేవి గారు వాళ్ళ మేనత్త అవరా కాదా? అవును. కానీ లేదు, పోనీ లేదు. ఇలాంటి సంబంధం లోపల సంబంధం అస్సలు మాకొద్దు. పోనీ రకాల నాకు ఎలాగో కుదరటం లేదు. నువ్వు నా దగ్గర పెళ్లి పనులన్నీ చూడడం ఏమీ చూడనట్లేదు. అదిగో వెళ్ళిపోతున్నారా? ఏ మీ అత్తయ్య చెడిపోయిందని ఆ గుణాలే మీ చెల్లెలికి వచ్చాయని లేనిపోని గర్భ కూతురు పూశాడు. ఎవరో నండి మా చెల్లెలు. వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే. వీధిలోనే తెలిసింది మీ ఇంటి బాగోపం. మీరు విన్నది అబద్ధం. మా అత్తయ్య అలాంటిది కాదు. బాబు, మీ అత్తయ్య ఒక దేవత, మీ ఇల్లు కోవెల. మీ మంచితనానికి మేము తగం. మమ్మల్ని వదిలిపెట్టాడు బాబు. అభంశకం తెలియని ఆడపిల్ల మీద మీరు ఇలా నింద వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజాలను నమ్మేవన్నీ అబద్ధాలను రుజువైతే మీరేం చేయగలరు? దయచేసి ఇంటికి రండి. మీకు ఇష్టం లేకపోతే పిల్ల నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇలా ఈ నింద మా నెత్తిని మొక్క వెళ్ళొద్దు ప్లీజ్. వద్దనే మేము చెప్పేది. ఆ పిల్ల వద్దు, ఆ సంబంధం వద్దు, మేము నవ్వులు పాలు కాను వద్దు. ఎక్కడే కారు చూస్తానేరా. అమ్మా, ఇదిగోనమ్మా. ఈ డబ్బు సంపాదించలేదనే కదా వాడు అలా మాట్లాడింది. నా గోల్డ్ మెడల్ అమ్మి తెచ్చాను. ఎందుకురా? ఏం చేసుకుంటాం? పీడలాగా నీడలాగా మనకు ఆ శని దాపరించిందిగా. అది చేసిన నేరానికి నింద నీ చెల్లెల మీద వేసి వెళ్లిపోయారా వాళ్ళు. నాకు తెలియకుండానే నేను ఎంతమంది జీవితాల కట్టమైపోయాను. ఏ నేరం చేయకుండానే ఎంత పెద్ద దోషమైపోయాను. ఇది ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. అత్తయ్య,
నువ్వు ఇలా నిరాశగా మాట్లాడితే నేను భరించలేను. కోటి గుంతలతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా? ఏం జరిగినా ఎవరేం అరిచినా నా అత్తయ్య గురించి నాకు తెలుసు. ఒరిగే సమాజం ఉంచడానికి మన ఏంటో మనకు తెలిస్తే చాలు. సమాజం కళ్ళ ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి. అసలు దుర్మార్గం నీచుకొచ్చి నిజం ఒప్పించాలి. అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు కుదుటపడతాయి. అవును అత్తయ్య, జరిగిన దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కడు దొరికితే చాలు. వాళ్ళ అన్యాయాన్ని నేను బద్దలు కొడతాను. ఏమైనా తెలిస్తే చెప్పత్తయ్యా. పద్మవ్యూహం నాశనానికి కారకుడైన సైంధవుడొకడున్నాడు. వాడు దొరికితే ఎవడు వాడు? వర్మ. వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గరుంది. ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. బిడ్డల బ్రతుకులు ఏమైపోతాయి. పెద్దబాబు ఇంట్లోంచి పంపించి ఎలా ఉందమ్మా? చెప్పమ్మా. అమ్మా చూడమ్మా. ఏమిటి? ఏమైంది? ఇందాక గుండెల్లో నొప్పిగా ఉందని పడిపోయిందిరా. అమ్మా, ఎందుకు దిగులు పడతావు? నేను బ్రతికే ఉన్నానుగా. బాధ్యతల నుంచి తప్పించుకునేంత పీకేవాణి కాదు. నువ్వు కూడా అలా దిగాలు పడితే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్. ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు. ఆస్తి కాదత్తయ్య, వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను. రాత్రి 7:30 హత్య గావింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది. ప్రముఖ లాయరు చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారం. బాగున్నారా? వర్మనే సిలోన్ నుంచి ఇండియాకి వచ్చాను డబ్బు కోసం. ఇంకా ఏంటబ్బయ్యా, అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పట్టుకెళ్ళావుగా. కానీ ఏం చేయను, ఇండియన్స్ సిలోన్లో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు. నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు. ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? బతికి చెడ్డవాడిని, ఇక్కడ అడుక్కు తింటూ బతకలేనుగా. అందుకని ఓ 20 లక్షలు ఇచ్చేయండి. ఎంత బాబు? ఓన్లీ 20 lakhs. 20 లక్షలు ఏదో జేబులో ఉన్న బీడి ముక్కో అగ్గిపెట్టు అడిగినంత సులువుగా అడిగేశావు. నువ్వు అడిగినంత కాదు కదా, 1 రూపాయి కూడా ఇవ్వం. ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది. ఏం చేస్తావా? ఏమైనా చేయగలను. లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో. నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది. వాడు అమాయకుడు, చిన్నతనమును. అయినా వర్మ, నువ్వు శత్రువా స్నేహితుడువా? చిన్ననాటి మిత్రుడివి. సిలోన్లో నష్టపోయి మరి వచ్చావు. ఏమిటి ఎలా నిలబడిపోవడం, ఏ పార్టీ లేకుండా? ఒరే రావుడు, పార్టీ ఏర్పాటు చేయి, రా వెళ్దాం. ఇదిగో నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు, మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం. సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం. రా అన్నట్లయింది. వర్మ,
లాయర్ చంద్రశేఖరం ఉప్పు తిని అతను చంపడానికి నువ్వు నాతో చేతులు కలిపినప్పుడే అనుకున్నావురా నువ్వు చేతులు తీసే నక్కవని. అందుకే నిన్ను ఆటల్లో పాటల్లో మైమరిపించి మా ఇంటి సాక్ష్యాన్ని కాల్చి పారేశాం. ఈ నెగిటివ్ ను చూపించే కదరా మా దగ్గర లక్షలు లక్షలు గుంజి మా ఇమేజ్ ని రూపుపాపాలని చూసా. పాపం భూస్థాపితమైపోయింది. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అది మీరనుకుంటున్న నెగిటివ్ కాదు. రే మురారి, అయ్యయ్యో ఎలా చిక్కిపోయారా? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయారా? ఎలా అమ్మకుంట్లో బాగలేదు. ఎలా బాగుంటుందిరా? లంకంత కొంప కూలిపోయిన తర్వాత ప్రాణాలతో ఉండి సంతోషించాలి. అన్నయ్య తిట్టాడు, నువ్వు కోప్పడ్డావు. అయినా మీరు నాకు కాకుండా పోతారా? అసలు నీ గురించి నా పొద్దు నుంచి తిరుగుతున్నాను. ఎందుకు? రే, నా వాళ్ళు ఆకలితో మలమల మాడిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలరా? అసలు నీకు ఉద్యోగం చూశాను రా. నీ పట్టుదల నాకు తెలుసు. నా చిన్ననాడు స్నేహితులను కలిసి నీ గురించి అంతా చెప్పాను. ఆ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏముందయా? తప్పకుండా ఇస్తాను. అసలు అలాంటి వాడు నా ఆఫీసులో ఉండవే నాకు అలంకారం అన్నాడు. ఇక నీ పద్ధతి అభిమానానికి కరెక్ట్ గా ఉంటేనే ఉద్యోగం చేయి, అంతేనా? చాలా సంతోషం బాబు. వెరీ గుడ్. రేపు ఉదయం 10 గంటలకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి లక్షణంగా ఉద్యోగం చేసుకో. నేను ఇవాళ మెడ్రాస్ వెళ్తున్నాను, వచ్చే కలుసుకుందాం. గరుత్మంతరావు, చాకులాంటి కుర్రాన్ని అప్పచెప్ప. చాలా థ్యాంక్స్. ఈ పెట్టి ఇక్కడే ఉండిపోయింది, దీన్ని రాజమండ్రి పంపించాలి, మర్చిపోయానన్నమాట. ఇప్పుడు ఎలా నాగభూషణం? ఈ ఉదయంలోగా ఈ పెట్టి రాజమండ్రి చేరకపోతే మనం కట్టిన డిపాజిట్ పోతుంది, రావాల్సిన కాంట్రాక్ట్ పోతుంది. ఇప్పుడు ఎలాగా? పెట్టింది రేపు ఉదయం 10లోగా రాజమండ్రి చేర్చే నమ్మకమైన వ్యక్తి కావాలి మనకి. ఓ ఇంతే కదా, మావాడు తీసుకెళ్తాడు. ఇతనా? ఏమిటి ఇతనా? ఇతను సందేహిస్తున్నావా? ఇదిగో, నమ్మకానికి నిజాయితీకి మా వాడి వంశం పెట్టింది పేరయ్యా. నీ నమ్మకం లేకపోతే ఉద్యోగం అంత మాట ఎందుకులే. చూడు బాబు, ఉద్యోగంలో చేరిన మరుక్షణంలోనే నీకు చాలా చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా నిర్వర్తించు. ఓకే సార్. రే, రాత్రి ఇంట్లో పెట్టుకుని మొదటి బస్సుకి బయలుదేరు. జాగ్రత్త. వెళ్ళు. మంచిది, వెళ్ళు. వెళ్ళు. గురుడా, ఇది గరుడ వ్యూహం. హలో, నేనల్లుడు నాగభూషణం మామయ్యని. ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు? నా కేసును తిరగదోడి నా నడకి ఉరిత్రాడయించాలనుకున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను. నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోని ఏమీ ఉండదు, చెయ్యడానికి ఏమీ ఉండదు. హలో, హలో. అమ్మా, అమ్మా, అన్నయ్య జ్వరం ఎక్కువ ఉందిరా. ఎస్, ఏం చేస్తుంటారు? అది మీకు అనవసరం. మీరెందుకు వచ్చినట్టు? ఈ ఇంట్లో దొంగ నోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. సోదా చేయడం మా డ్యూటీ. ఇన్స్పెక్టర్, ఎక్కడికో వెళ్ళబోయి ఎక్కడికి వచ్చినట్టున్నారు. నో, మా డ్యూటీ మేము చేయాలి. స్టాప్ ఇట్. ఐ డోంట్ లవ్ యూ. మిస్టర్ మురారి, గెట్ అవుట్. అమ్మా, మిస్టర్ మురారి, ఇదేమిటి? ఆఫీస్ డబ్బు. మరిందాక దొంగ నోట్ల వ్యాపారం చేయట్లేదన్నారు, ఇప్పుడు అదే అంటున్నాను. మరి దొంగ నోట్ల సమాధానం ఏమిటి? దొంగ నోట్లు 10%. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి స్టేషన్కి. బాబు, బాబు, ఆ డబ్బు మాకు సంబంధించింది కాదు, మేము సంపాదించాం. ఏం చెప్పుకోవాలన్నా, ఏం సమర్థించుకోవాలన్నా కోర్టులో తెలుసుకోండి. కదా బాబు, 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 అమ్మా, బాబు, అమ్మా, ఏమీ తెలీదు. బాబు, అమ్మా, 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 అమ్మా. బుజ్జి, నేను డాక్టర్ తీసుకొస్తాను. అమ్మ చూసుకోండి. అమ్మా. రాజాబాబు, నువ్వు ఉంటే ఇలా జరిగేదా? పెద్దని నేను తీసుకురానమ్మా. అడ్రస్ నా దగ్గరుంది, వెళ్ళి తీసుకురానా? ఏమండి, అడ్రస్ తెలుసండి? మాకు ఇదే పనా? ఏమండి, అడ్రస్ తెలుసండి?
అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు, నాకు చదవడం రాదు. అడ్రస్ అడ్రస్ చాలా బాగుంది. ఇందాక నుంచి ఏంట్రా, నాకు బుద్ధి లేదు. ఏంటి చేతులు గడిగిస్తున్నా? ఏమి సహించడం లేదు. నాకు తెలియకుండా ఎవరో నా గుండెంతా పిండేస్తున్నట్టు. ఆగిపోయావా అన్నయ్య? అదా బాబు, నీ దగ్గరకు వచ్చి క్షమార్పణ చెప్పుకొని నిన్ను లోపలికి తీసుకురావడానికి ఓపిక లేదయ్యా. రా బాబు, రారా. అమ్మా 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 అమ్మా. బాబు, ఈ ఇంటిని కంటికి దీపంలా కాపాడావు. నిన్ను పొమ్మన్న రోజునే ఇంటి పతనం ప్రారంభం అయిందయ్యా. బాబు, వాళ్ళంతా చల్లా చెదిరైపోయారు. ఎవరెక్కడున్నారో కూడా వాళ్ళందరినీ నీ చేతిలో పెట్టి వాళ్ళ జీవితాలు అమ్మా నల్లిని మళ్ళీ ఎక్కడుంది? నాకు ఇంట్లో చంద్రు పాడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమిటి గుర్తు ఏమైంది? వీళ్ళ సంగతి నేను చూస్తాను. రేపు ఏమిటవుతుంది కదా బాబు, కేసు ఫైనల్ హీరింగ్ జరగబోతుంది. రేపు ఆ వర్మ గారి ఎయిర్పోర్ట్ లో దిగిపోతున్నాడు. వాడి దగ్గర లాయర్ చంద్రశేఖరం గారి హత్య తాలూకు నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ ఎలాగైనా కోర్టులో ప్రవేశపెట్టగలిగితే రజనీదేవి గారి నిర్దోషాలు మనం నిరూపించచ్చు బాబు. కానీ ఆ సాక్ష్యాన్ని నాశనం చేయడానికి, ఆ వర్మగాన్ని దారిలోనే చంపేయడానికి నాగభూషణ్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా వర్మగాన్ని కాపాడుకోండి, లేకపోతే పని శ్రమంతా వృధా అయిపోతుంది బాబు. Your attention please. Flight number ICW 207 from Sri Lanka is arriving in few minutes. ఎప్పటికి వస్తున్నాయా? టైం ఎంత అయింది? అదైందయ్యా, విమానం వచ్చి వేలైంది. ఇదిగో, పనులన్నీ దారి మధ్యలోనే జరిగిపోవాలి, జాగ్రత్త. అబ్బా, మెల్లిగా మాట్లాడు, కూడా విమానాలు కూడా చెవులుంటాయి. తెలుసు. అవునన్నయ్య, ఆ వరం ఎలా గుర్తుపట్టడం? కాగల కార్యం తీర్చడానికి అరుగో గంధర్వులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరిని రిసీవ్ చేసుకుంటారో వాడే వర్మ. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఫ్లైట్ నంబర్ ICW 207 ఫ్రమ్ శ్రీలంక has landed. వచ్చేసి అడుగు, వచ్చేసాడు. స్వాగతం వర్మ, సుస్వాగతం. వచ్చారే స్నేహితులు అన్నా తప్పుతుందా మరి? రా అడుగు, వాడే వర్మ. మధ్యదారిలో తప్పించడానికి మంచి ప్లాన్ వేసినట్టున్నారు. డబ్బు మనుషులు, మా స్నేహం కోసం బతికే మనుషులు. మరి ఆ డబ్బు ఇక్కడికే తీసుకురావచ్చుగా. అది మర్యాద. మా ఇంటికి వచ్చి నువ్వు పూట ఫోన్ చేయొచ్చుగా. ముందు ఆతిథ్యం, తర్వాత బిజినెస్. మరీ అంత అనుమానిస్తే నువ్వు పీల్చే గాలి కూడా విషయం అయిపోతున్నాయా? ఏదో పరాయి వాళ్ళ మాట్లాడతాయండి. నేను అంత తెలివి తక్కువగా లేనులే. ఎందుకైనా మంచిదని తోడు తెచ్చుకున్నాను. మరేం తప్పు లేదు. నీ జాగ్రత్త మీద నువ్వుండు, మా నీతి మీద మేముంటాం. ఈ డ్రైవర్ గారు కావడం పిచ్చే కింద మమ్మల్ని వచ్చిపోతాడంటే అప్పటికే అవటం లేదు. గరుడా, ఏమిట్రా, ఏమైంది? కృష్ణమూర్తి తమ్ముడు కారు తీసుకుపోయి కొన్ని సంవత్సరాలు
సంవత్సరాల క్రితం చేసిన తప్పును దిద్దుకునే అవకాశం వచ్చింది. మర్యాదగా కోర్టుకొచ్చి నిజం ఒప్పుకో. లేదా కష్టం. అంత తేలిగ్గా మీకు దొరికిపోవడానికి నేను ఏమంత వ్యభాననుకున్నారా? మర్యాదగా కారు ఆపు, లేదా నీరు చేస్తాను. కృష్ణమూర్తి, మర్యాదగా వర్మ మాట అప్పగించు, లేదా అందరూ ఇక్కడే తస్తారు. కనుక మా మాట విని త్వరగా తారీఖు. మీ న్యాయస్థానం, మీ చట్టం, మీ మేధస్సు అన్ని ఆలోచించి వీడు చేసిన నేరాలకి శిక్ష వేయగలిగితే మీ న్యాయస్థానం విలువ పెరుగుతుంది, మీ చట్టం మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది, అన్యాయానికి కనువిప్పు కలుగుతుంది, చచ్చిన న్యాయం బ్రతుకుతుంది. చూడండి, మీరు అనవసరంగా అతను చేసిన నేరం నిరూపించకుండా ఉద్రేకపడుతున్నారు. మీరు చెప్పేదానికి అతను చేసిన నేరానికి సాక్ష్యాలేమిటి? సాక్ష్యాలున్నాయి మిస్టర్ జస్టిస్. లాయర్ చంద్రశేఖర్ని నాగభూషణ్ చంపాడడానికి సాక్ష్యం పెట్టెలో ఉంది. ప్రత్యక్ష సాక్షి ఎదురుగా ఉన్నాడు. చెప్పు, చూసింది చూసినట్టు చెప్పు. చెప్పరా? జరిగింది జరిగినట్టు చెప్పు. వెళ్ళు. భూషయ్య, గరుత్మంతరావు కలిసి రంగనాయకులు గారి ఆస్తి కాజేశారు. లాయర్ చంద్రశేఖరం గారు ఆ కేసు వాదిస్తున్నారనే కోపంతో భూషయ్య వారిని హత్య చేస్తుండగా నేను ఫోటో తీశాను. బ్లాక్ మెయిల్ చేశానని నాకు ఎక్కువ డబ్బు ఇచ్చారు. నేను సెలం వెళ్ళిపోయాను. విన్నారా మిస్టర్ జస్టిస్? నల్లకోట వేసుకున్న ధర్మాన్ని కాపాడుతానని, న్యాయాన్ని నిలబెడతానని నిత్యం మీ మధ్య తిరిగే వ్యక్తి హత్య చేయబడితే మీ న్యాయస్థానం ఏం చేసింది? ఒక కేసు వాదిస్తుండగా ఆ హత్య జరిగితే ఆ కేసుకు, ఆ లాయర్ హత్యకు సంబంధం ఉండవచ్చుననే కనీస ఆలోచన కూడా లేకుండా భార్య శీలవతి కాదనే అబద్ధపు వాదనను నమ్మి ఆమె శిక్షార్హురాలని, శిక్షా స్మృతిలోని సెక్షన్లన్నింటినీ పరిశోధించి ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు. మా ఆస్తి పోయిందనడానికి ఆ ఫైలు, మా అత్తయ్య నిర్దోషాన్ని చెప్పడానికి ఆ ఫోటోలే ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఆ రోజు మీ న్యాయస్థానం మరోలా తీర్పు చెప్పింది. ఆ ఇల్లాలు భర్తను పోగొట్టుకున్న బాధతో పాటు అయిన వాళ్ళందరూ అసహించుకుంటుంటే జైల్లోనూ, విడుదలయ్యాక ఈ సమాజంలోనూ ఎలా బ్రతికిందో ఆలోచించండి. తప్పుడు సాక్ష్యాల మీద ఆధారపడి మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎంత దారుణానికి దారితీసిందో చూడండి. ఇప్పుడు మీరు ప్రకటించే పశ్చాత్తాపంతో గడిచిపోయిన ఆమె జీవితాన్ని మళ్ళీ ఇవ్వగలరా? రాలిపోయిన సౌభాగ్యాన్ని సమకూర్చగలరా? ఇన్ని సంవత్సరాలుగా నెత్తి మీద పెట్టుకు మోసిన నిందను బద్దలు కొట్టగలరా? చెప్పండి, చెప్పండి న్యాయమూర్తి గారు.
ఆమె స్థానంలో మీరు నిలబడి ఆ రోజు మీరు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు న్యాయమో అన్యాయమో ఇప్పుడు మీరే తీర్పు చెప్పండి. వాళ్ళేం చెప్తారు, నేను చెప్తాను. యువర్ ఆనర్, ఆ రోజు చేయని నేరానికి శిక్ష అనుభవించాను. ఆ అనుభవించిన శిక్షకు ఈ రోజు నేరం చేశాను. అప్పే, నువ్వు పతితవు కావని సమాజాన్ని, నేరస్తురాలు కావని న్యాయస్థానాన్ని ఒప్పించాలనే నా ప్రయత్నాన్ని నీ ఉద్రేకంతో వృధా చేశావు. ఇప్పుడు నేను ఎలా రక్షించుకునేది? నువ్వు బ్రతికేది నా కోసం కాదు, ఈ దుర్మార్గుడు చావు కోసం. నన్ను దోషిని చేసి తాను పెద్ద మనిషిగా బ్రతికిన ఈ దుర్మార్గుణ్ణి దోషిగా నిరూపించి నా చేతులతో నేనే శిక్ష విధించాలనుకున్నాను. ఇన్నాళ్ళకి నా పంతం నెరవేర్చుకున్నాను. శివరానా, ఇప్పుడు మీరు నాకే శిక్ష అయినా విధించండి. సిగ్గుపడను, బాధపడను. నిర్దోషిగా హంతకురాలనిపించుకున్న నేను దోషిగా హంతకి అనిపించుకోవడానికి తలంచుకోను. నా భర్తని చంపిన దుర్మార్గుడు తల తీశానన్న గర్వంతో తలెత్తుకుని ఉరి సగర్వంగా నడిచి వెళ్తాను. సార్, న్యాయమూర్తి గారు, ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన నిజంగా మిమ్మల్ని కదిలిస్తే, న్యాయానికి అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తే, మీ న్యాయశాస్త్రాలను తిరిగి రాయించి మీ చట్టాలను సవరించుకోండి. అధర్మంతో పోరాటంలో ధర్మం ఓడిపోకుండా చూసుకోండి. అత్తయ్య, మహాప్రస్థానానికి వెళ్ళేది నేను. అటు చూడు, నీ వెనక నీ భుజం మీద వీళ్ళందరి జీవితాలు ఆధారపడి పోరాటం ఇంకా పూర్తిగా లేదు కృష్ణమూర్తి.